ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారంటే, తల్లి ఈ క్షణమే నన్ను తాకు. నువ్వు పట్టరాని ఆనందాన్ని కలిగించే ఒక శుభవార్త నీకు చెబుతాను. వెంటనే విను బిడ్డా, అస్సలు నిర్లక్ష్యం చేయకు. ఇది నీకైనది తల్లి అని బాబాగారితో చెప్తున్నారు. మరి ఇంకా మనకి బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారంటే, తల్లి నీ బాబా నీకు ఎప్పుడు తోడుగా ఉంటారు అని నీకు తెలిసి కూడా నీ మనసు ఎందుకు అంత ఆందోళనలో ఉంది? ఎందుకు తల్లి భయము? నేను నీకు తోడు ఉండగా ఎలాంటి ఆపద నీ దగ్గరికి రాదని నీకు తెలుసు కదా. నేను ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తున్నాను. నువ్వు అనుకున్న పనులు అనుకున్నట్లు జరిగి నువ్వు ఆనందపడేలా చేస్తానమ్మా. నువ్వు ప్రతి ఒక్కరిపై ఎంతో మర్యాదతో ప్రేమగా ఉంటున్నావు కదా. నీ యొక్క అండదండలతో వారిని కాపాడడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నావు. అలాంటి నా ప్రియమైన బిడ్డకి నేను ఎప్పుడూ తోడుగా ఉంటాను. ఇక నువ్వు ఏమాత్రం భయపడకు. నువ్వు ఏదో కోల్పోతావని భయపడుతున్నావు కదా. కానీ ఒక్కటి గుర్తుంచుకో, నువ్వు ఆశపడి ఇష్టపడే ఏ పనైనా ఏ వస్తువైనా ఆఖరికి మనిషైనా సరే నీకు దూరం కానివ్వను. కాబట్టి నువ్వు ఏదైతే కోల్పోతావని బాధపడుతున్నావో దాని గురించి ఇక ఆలోచించనవసరం లేదు. అంతా నా బాబా చూసుకుంటారు అని భారమంతా నాపై పెట్టి ధైర్యంగా ఉండు. ఇక నిన్ను పట్టి పీడిస్తున్న దుష్టశక్తులన్నిటినీ నీ నుండి దూరంగా విసిరిపడేస్తాను. ఇకపై ఎలాంటి కంగారు పడకమ్మా. ఇక నువ్వు ఆర్థికంగానూ ఆరోగ్యంగానూ సుఖపడే సమయం కూడా దగ్గరలో ఉంది. అష్టైశ్వర్యాలతో సుఖంగా జీవించే అదృష్టం నీకు అన్ని విధాలా రాసిపెట్టి ఉంచేశాను. కాబట్టి ఆలస్యమైందని నీకు ఎలాంటి మంచి జరగడం లేదని బాధపడకు. అతి త్వరలోనే అంతా మంచే జరుగుతుంది. నువ్వు కోరుకున్నట్టే జరుగుతాయమ్మా. అది ఏదైనా సరే దానికి పరిష్కారం నేను చూపిస్తాను. ఇక ఏమాత్రం అధైర్యపడకు. సమయానికి అనుగుణంగా అన్నీ నేను చక్కబెడతాను కదా. ఇక నువ్వు ఎప్పుడు దిగులుతో కూర్చొని ఉంటున్నావు. అలా ఎప్పుడూ ఉండకమ్మా. నీకు ఎప్పుడైనా బాధ కలిగితే నీ సాయి నామస్మరణ చేసుకో. నీ కుటుంబ బాధ్యతలన్నీ జాగ్రత్తగా స్వీకరించు. దారి తప్పిన నీ జీవితాన్ని సరైన మార్గంలో ప్రయాణించి నీ జీవితం ప్రశాంతంగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేశాను. ఈరోజు నువ్వు చేసే పనులన్నీ సజావుగా జరిగి నిన్ను సంతోషపెట్టేలా చేస్తాయి. ఆపద కాలాన్ని సమర్థంగా ఎదుర్కొన్న వారే జీవితంలో గెలుపు బాట పడతారు. కాబట్టి నీకు వచ్చిన ఆపదను చూసి ఇక ఏమాత్రం భయపడకు. అలా భయపడితే ఆ ఆపద నీకు ఎక్కువవుతుందే తప్ప నీ నుండి దూరంగా వెళ్ళదు కదా. కాబట్టి ఏది వచ్చినా ధైర్యంగా ఎదిరించి నిలబడు. అన్నీ పారిపోతాయి. ఆపదలు ఎదురైనప్పుడు ఇంకాస్త ధైర్యంగా ఉండు బిడ్డా. నమ్మకంతో ఉండి వాటిని ఎదుర్కోవాలి. అలా ఉంటే ఆ ఆపదే నిన్ను చూసి భయపడి పారిపోతుంది. అలా కాకుండా నువ్వు జరిగిన గతం గురించి ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసుకోవద్దమ్మా. ఇక ముందు జరగబోయే భవిష్యత్ గురించి ఆలోచించు. అంతా చక్కబడుతుంది. నువ్వు ఎప్పుడు భయపడుతున్నావో, ఎందుకు భయపడుతున్నావో నీకే తెలియడం లేదు కదా. కాబట్టి అనవసరమైన విషయాల గురించి ఆలోచించకపోవడం ఎంతో మంచిది. ఇక నిన్ను చుట్టుముట్టిన కష్టాలన్నీ చివరి దశకు చేరుకున్నాయి. అతి కొద్ది రోజులలోనే నీకు ఎంతో ముఖ్యమైన పనులు అన్నీ సజావుగా జరిగి అందులో ఊహించని ధనలాభం నీకు దగ్గరవబోతుంది. ఇంత చెప్పాక కూడా నువ్వు ఇంకా బాధపడితే నేను ఏంగా చేయగలను చెప్పు తల్లి. నేను చెప్పాల్సినవన్నీ నీకు చెప్పేశాను. ఇక నీ ఇష్టమమ్మా. నా మీద నమ్మకం ఉంటే ఇక నీకు ఎలాంటి బాధ ఉండదు. ఇక ఆనందంగా ప్రశాంతంగా ఉండు తల్లి. నీ సాయి తండ్రి నీకు ఎల్లవేళలా తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం. నిశ్చింతగా ఉండు. అన్నీ నేనే చూసుకుంటాను అని మనకి బాబాగారు ఒక మంచి భరోసానైతే అందించారండి. నిజమే కదండి. మనకి ఏదైతే జరగలేదు అని అనుకుంటున్నామో, ఏదైతే మనం ఇప్పుడు దూరం అవుతుంది అని అనుకుంటున్నామో అది అతి త్వరలోనే మన దగ్గరకు రాబోతుంది
అని బాబాగారు మనకొక మంచి సందేశాన్నయితే అందించారు. మరి అది ఎప్పుడా అని చెప్పి బాబా చేస్తారా లేదా అని కాకుండా, నా బాబా నాకు చేస్తారు అని నమ్మి చూడండి. తప్పకుండా మీకు అన్నీ అలానైతే జరుగుతాయన్నమాట. ఇక చూసారు కదండీ! ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్‌గా మన ఛానెల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసినట్టయితే, నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకైతే వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. మరొక మంచి సందేశంతో మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.